తప్పుడు డాక్టర్లు చక్కగా చుట్టం లేదు, పట్టించుకోవట్లేదు అనుకుంటే తిట్టుకుంటే ఏమైనా పోతున్నారా? అలాంటిది ఏం లేదు సార్. సండే కూడా ఓపీ ఆపటలేదు. ఎవరు వచ్చినా ఏదొచ్చినా మన స్పెషలిస్ట్ తప్పితే మిగిలిన ఏ ఓపీ అయినా చూస్తున్నాము, ఆపటలేదు. చిన్న దెబ్బ తగిలిన అలా కూడా చూసేస్తున్నాం. అంటే ఎమర్జెన్సీ ఏమి చూడము పంపించడం అనేది ఏం లేదు, అందరికి చూస్తున్నారు. ఎవరేం కంప్లైంట్స్ ఏం లేవు. రిక్వైర్మెంట్ ఉంటే ఆపరేషన్ అయిన కేసులో కూడా ఒక్కోసారి పెట్టుకోవచ్చు అవసరం ఉంటే. ఆక్సిజన్ ఎంత ఖర్చు అవుతుంది? సూపరింటెండెంట్ ఎవరు ఇప్పుడు? ఈరోజు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అలాగే డాక్టర్స్ను, పేషెంట్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఒకరికి సంబంధం లేకుండా ఒకరినితో ఇంటర్వ్యూ చేయటం, మాట్లాడటం ఇవన్నీ కూడా చేశా. పబ్లిక్ అయితే సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది. కాకపోతే కొంత ఎక్విప్మెంట్ కొరత ఉండటం వల్ల ఇక్కడ హాస్పిటల్స్లో మేము అన్ని ఆపరేషన్ చేయలేకపోతా ఉన్నాం. ఆ ఎక్విప్మెంట్ అనేవి మాకు అవైలబిలిటీలో ఉంటే చేయగలుగుతాం అనేటువంటి మెసేజ్ని డాక్టర్స్ ఇవ్వగలిగారు. అయితే ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చాం. రేపు హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని రేపు ఈ ప్రాంతంలో ఈ జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏ రకంగా చేస్తే ఇవి రెక్టిఫై అయితే ఇవన్నీ కూడా రేపు కూలంకుషంగా చర్చించుకుందామని, రేపు పండుగ రోజు అయినా కూడా సెలవు దినమైనా కూడా 2 to 5 ఈ దీనికి కేటాయించుకోవడం జరిగింది. రేపు 2 గంటల నుంచి 5 గంటల మధ్యన మన హాస్పిటల్ సంబంధించినటువంటి మౌలిక వసతులు, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసడానికి చర్యలు తీసుకునేదానికి రేపు డిస్కషన్ చేస్తాం. త్వరలో మా హాస్పిటల్కు మంచి పేరు వచ్చే విధంగా ఈ హాస్పిటల్ తయారు చేస్తాం.